విజయవాడలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు నియామకం పూర్తయి 1 సంవత్సరమైన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోర్డు చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన పురోగతి, భవిష్యత్ కార్యాచరణకు ప్రజలకు వివరించారు. గతంలో వక్ఫ్ బోర్డు రికార్డుల ప్రకారం రాష్ట్రంలో సుమారు 65,800 ఎకరాల వక్ఫ్ భూమి నమోదై ఉండగా డిజిటలైజేషన్, ఈనాం రిజిస్టర్లు, ఆర్ఎస్ఆర్ రికార్డుల సమగ్ర పరిశీలన ద్వారా ప్రస్తుతం మొత్తం 81,000 ఎకరాలకు పైగా వక్ఫ్ భూమిని గుర్తించగలిగామని వెల్లడించారు. అంటే సుమారు 15,000 ఎకరాల అదనపు వక్ఫ్ భూమి ఈ ప్రక్రియ ద్వారా గుర్తించబడిందని తెలిపారు. 1962-63లో నిర్వహించిన తొలి వక్ఫ్ సర్వేలో భూముల ఖచ్చితమైన హద్దులు, కోఆర్డినేట్లు లేకపోవటం వలన అనేక న్యాయ సమస్యలు ఎదురయ్యేవని, అయితే ప్రస్తుతం అన్ని వక్ఫ్ ఆస్తుల్ని డిజిటలైజేషన్ చేసి ఖచ్చితమైన కోఆర్డినేటర్లతో నమోదు చేయటం వల్ల కోర్టు కేసుల్లో స్పష్టమైన ఆధారాలు సమర్పించే స్థితికి బోర్డు చేరిందని చెప్పారు. వక్ఫ్ బోర్డు గత 1 సంవత్సరంలో చేసిన పనులను ప్రజలకు తెలియచేయడంతో పాటు పారదర్శకతతో ముందుకు సాగుతున్నామని భరోసా ఇచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు ఈ బోర్డు నియామకమై 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా మీడియా మిత్రులతో అలాగనే రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఈ సంవత్సరం రోజుల్లో వక్ఫ్ బోర్డ్ ఏం చేసింది, సో దీనివల్ల ప్రజలకి ఏమైనా ప్రయోజనకరమైన పనులు చేసిందా లేదా, ఏం చేయబోతుంది అనే విషయం మీ అందరితో షేర్ చేయాలని ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈ బోర్డ్ ఫామ్ అయినప్పటి నుంచి వి స్టార్టెడ్ విత్ సమ్ టర్బులెన్స్, కొద్దిగా ఇబ్బందులతో స్టార్ట్ అయ్యాం. కారణం ఏంటంటే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ రావడం. ఇది అవసరం లేదా, ఇది కొద్దిగా సేపు చట్టం అయిపోయింది కాబట్టి దాని గురించి చర్చ అవసరం లేదు. అయితే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి రోజు నుంచి ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఒక్క అంగుళం వక్ఫ్ భూమి కానీ అన్యాక్రాంతం అవ్వకుండా మనం చూస్తాం, మన ప్రభుత్వం చూస్తుంది. మీరందరు కానీ అదే ఆకాంక్షతో పనిచేయండి, అదే డిటర్మినేషన్తో పనిచేయండి అని మాకు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఇది ఆంధ్రప్రదేశ్ మాత్రమే, ఐ డోంట్ నో అబౌట్ ది ఎంటైర్ ఇండియా, ఆంధ్రప్రదేశ్లో 65,800 ఎకరాలు, నేను అనేక సార్లుగా చెప్పున్నాను, 65,800 ఎకరాలు మా రికార్డ్స్లో నమోదయ్యింది. ఈ యొక్క పోర్టల్లో అప్లోడ్ చేసిన తర్వాత అది కాస్త ఇప్పుడు 81,000 ఎకరాలైంది. అంటే దాదాపు 15,000 ఎకరాలు ఇప్పుడు కొత్తగా ఇనాం రిజిస్టర్స్లో కానివ్వండి, ఆర్ఎస్ఆర్స్ నుంచి కానివ్వండి, ఈరోజు కొత్తగా మా ల్యాండ్ బ్యాంక్ యాడ్ అవడం జరిగింది. సో ఈ అమెండ్మెంట్ వల్ల 15,000 ఎకరాలు మాకు ఇప్పుడు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇది ఈ అమెండ్మెంట్ వల్ల, ఈ డిజిటలైజ్ చేయడం వల్ల ఈ రాష్ట్రంకి జరిగిన ప్రయోజనం, ఈ రాష్ట్ర ముస్లిం సమాజానికి జరిగిన ప్రయోజనం ఏంటంటే డిజిటలైజేషన్ చేయడం వల్ల 15,000 ఎకరాలు అదనంగా ఈరోజు మేము తేల్చగలిగాము, ఐడెంటిఫై చేయగలిగాము. ఇదే